ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో అయితే మంచిగా ఉంటుంది. చాలా యూస్ఫుల్ అనమాట. మనకి శుక్రవారం అయితే రాబోతుంది కదా! మనకి రెండవ శుక్రవారమే మనకి వరలక్ష్మి వ్రతం అనమాట. మామూలుగా ముందు శుక్రవారం ఉంటుంది కదా! ఒకవేళ వీలు కాదు అనుకుంటే ఈ శుక్రవారం అయినా చేసుకుంటారు. నార్మల్గా అయితే ఎవరు కూడా ఫస్ట్ శుక్రవారం అయితే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోరు. అలాంటప్పుడు రెండవ వారం వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు మొదటగా మనకు వస్తున్న శ్రావణ శుక్రవారంలో ఎలాంటి పూజ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇదేంటి అంటే మనందరం కూడా ముందుగా పూజ స్టార్ట్ చేయాలంటే ఇల్లు మొత్తం కూడా శుభ్రం చేసుకొని గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు ముగ్గులు పెట్టుకున్న తర్వాతే పూజ అయితే మొదలు పెడతాము. పూజ మొదలు పెట్టడానికన్నా ముందు పసుపు రాయాలి కదా! ఆ పసుపులో నేను ఇంతకుముందు కూడా చెప్పాను, జవ్వాదు పొడి కలిపితే మంచి సువాసన వస్తుంది. మనకి ఎంత మంచి సువాసన వస్తుందంటే అంత మంచి సువాసన వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి అని చెప్పేసి పసుపు అయితే కలిపి ఉంచుకున్నాను. ఇందులో నేను జవ్వాది పొడి వేసుకున్నానండి. ఈ జవ్వాది పొడి ఏంటంటే చిన్నది చూస్తున్నారు కదా, బాక్స్ 20 రూపీస్ అనమాట. అది పసుపులో రాసి కనుక వేసుకున్నామంటే పూసామంటే గడపకి మంచి సువాసన వస్తుందండి. నిజంగానే ఒక రోజంతా అంటే ఒక స్మెల్ ఎంత మంచిగా ఉంటుందంటే గుళ్ళోకి వెళ్తే మనం ఎటువంటి స్మెల్ వస్తుందో, సువాసన వస్తుందో ఆ సువాసన అయితే వస్తుంది. చూసారు కదా, పసుపు అంతా రాసుకున్న తర్వాత ఇరువైపులా నేను కుంకుమ అయితే పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ నేను గడప మీద ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట. బియ్యపిండితో ఇలా ముందు పసుపు రాసుకొని పసుపులో జవ్వాదు పొడి కలుపుకొని ఈ విధంగా చేశారు అంటే వస్తున్న శుక్రవారం మాత్రము ఎంత మంచిగా ఉంటుందంటే ఇంట్లో మనకు ఒక మంచి ఫీలింగ్ అనేది ఉంటుందన్నమాట. ఒక దైవిక శక్తి అంటాం కదా, అది వస్తుందన్నమాట. అంత బాగుంటుందన్నమాట. ఇలా బియ్యపిండితో ముగ్గు పెట్టుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని గడప ముందర ముగ్గు పెట్టుకొని ఇలా చేసుకున్నామంటే అమ్మవారు మన ఇల్లు దాటి అస్సలు వెళ్ళదండి. మన ఇల్లు విడిచి వెళ్ళదన్నమాట. అంత బాగుంటుంది. అమ్మవారు వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేరు. మనం ఆ విధంగా కట్టివేయాలి అమ్మవారిని మన ఇంట్లోనే. అంత బాగా చేసుకోవాలన్నమాట మన ఇంట్లో. శుక్రవారం వస్తుంది కదా, అందరూ కూడా ఈ విధంగా చేస్తారని అనుకుంటున్నాను. ఎక్కడ స్కిప్ చేయొద్దండి. వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎటువంటి దీపారాధన చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి ఈ వీడియోలోనే నేను మీతో షేర్ చేస్తున్నాను. స్కిప్ చేశారంటే మీకు అస్సలు అర్థం కాదు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. గడపకి ఈ విధంగా పసుపు రాసి బియ్యపిండితో ముగ్గు అయితే పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అష్టదళ పద్మం అయితే వేసుకున్నానండి. అప్పుడప్పుడు కూడా వేసుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ వేసుకుంటూ ఉంటాను. రోజు అంటే గడప క్లీన్ చేసుకున్నప్పుడు తుడిచి కుంకుమ బొట్లు పెట్టేటప్పుడల్లా ఒకే డిజైన్ అయితే వేయను. ఇలా వేసుకుంటూ ఉంటే మనకు ఒక మార్పు అనేది వస్తుందన్నమాట. రొటీన్గా చూస్తూ అలా ఉండలేం కదా, అలా మార్పు కూడా ఉంటుంది. మనకు చూడడానికి కూడా మంచిగా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి ఈ విధంగా వేసుకుంటూ ఉంటాను. చూస్తున్నారు కదా, మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేశారు అంటే నేను మంచి మంచి కంటెంట్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. ప్రతి ఒక్క వీడియోలో ఏదో ఒక విషయం అయితే మీకు నచ్చే ఉంటుంది కదా. ప్లీజ్ అండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని లైక్ అయితే ఇవ్వండి. లైక్ చేయడం ద్వారా మన వీడియో ఇంకొందరికి సజెస్ట్ అవుతుంది. నాకు కూడా హెల్ప్ చేసిన వారు అవుతారనమాట. అందుకే మీతో ఈ విధంగా చెప్పుకుంటున్నాను. షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. తెలియని విషయాలు తెలుసుకోవచ్చు అనమాట. నాకే అన్నీ తెలుసు అనే విధంగా నేను చెప్పట్లేదండి. నాకు తెలిసిన విషయాలు మీతో కొన్ని షేర్ చేసుకుంటున్నాను అంతే. నాకు తెలియనివి కూడా నేను తెలుసుకొని మీతో షేర్ చేస్తున్నాను. ఒక్కరికి యూజ్ అయినా కూడా చాలండి నా వీడియో. నాకు సంతృప్తి అనమాట. తర్వాత ఇక్కడ ఎప్పుడైనా సరే పసుపు గడపకు పూసేటప్పుడు సంపూర్ణంగా పూర్తిగా పూయాలండి. ఇప్పుడు నేను ఇక్కడ గడప పైన చిన్నగా కూడా ఒకటి ఉంది కదా, అక్కడ కూడా నేను ముగ్గు పిండితో ఈ విధంగా వేసాను. చూస్తున్నారు కదా, బియ్య పిండితో అలా వేసుకోవాలి. అక్కడ పైన వదిలేయకూడదండి. సంపూర్ణంగా పసుపు పూసి పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి. ఇక్కడ పైన పెట్టాను కదా, ముగ్గు వేసుకొని పెట్టాను కదా, కింద బొట్లు అయితే పెడుతున్నాను. కుంకుమ బొట్లు పెట్టేసి తర్వాత ముగ్గు అయితే వేసుకుంటున్నానండి. మనకి వచ్చే శుక్రవారము శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం కాబట్టి ఈ విధంగా గడపను అలంకరించుకొని మంచిగా ఇంటి ముందర గుమ్మం ముందర బాగా కమల ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకొని మంచిగా పూజ చేసుకుంటే అమ్మవారు ఎక్కడికి వెళ్ళారండి. నిజంగా ఇదంతా కూడా మామూలుగా అయితే తెల్లవారుజామున చేసుకోవాలండి.
ఎప్పుడైనా సరే మనము పూజ చేసేటప్పుడు ఏంటంటే ముందు రోజు ఏ పని కూడా చేయకూడదండి. ఒక గడపకు మాత్రము మనము పసుపు కుంకుమ అంటే శుక్రవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ పసుపు కుంకుమ తుడిచి గడప మీద ముందు పెట్టుకుంటాం కదా మనము. తుడిచి మనము ఈ విధంగా మళ్ళీ కుంకుమ బొట్లు అవైతే పెట్టకూడదండి. ఉన్నది తుడిచి అలా చెయ్యకూడదు. అందుకే మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ నేను. ఎప్పుడైనా సరే ఈ గడపకు ఒక పసుపు కుంకుమ మాత్రము ముందు రోజే అలంకరించుకోవాలి గడపననేది. తర్వాత రోజు ముందు పక్క గడపను ముందు రోజు క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకున్నా సరే బేస్తవారం గురువారం రోజు శుక్రవారం రోజు ఏంటంటే ముగ్గును మాత్రమే అంటే తుడిచి మరలా కొత్త ముగ్గుపై అయితే పెట్టుకోవాలి. ముగ్గు ఏం కాదండి, గడపని మనము అమ్మవారి స్వరూపంగా భావిస్తాము కాబట్టి అందుకే గడపనైతే మళ్ళీ తుడిచి అలా అస్సలు చేయకండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కమలం ముగ్గు అయితే వేసుకుంటున్నాను. సింపుల్గానే వేసుకుంటానండి. చాక్ పీస్తో అయితే ఏ విధంగా అయినా వేసేస్తాను ఈజీగా. ముగ్గు పిండితో పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేయలేను. చుక్కల ముగ్గులు అయితే వేయగలుగుతాను కానీ ఇలా అయితే వేయలేనమాట. అందుకని చెప్పేసి చిన్నగా కమలం ముగ్గు అయితే పెట్టుకున్నాను. అమ్మవారు కమలంలోనే ఎప్పుడు కూడా మనకు సాక్షాత్తు అమ్మవారు మనకి కనిపిస్తారు కాబట్టి కమలం అంటే ఇష్టం కాబట్టి. అలాగే తామర పువ్వులు అమ్మవారికి చాలా ప్రత్యేకమైనవి. ఒకవేళ మీకు అందుబాటులో ఉంటే అవి కూడా తెచ్చి అమ్మవారికి అలంకరించి పూజ చేశారంటే ఇంకా మంచిది. అమ్మవారు ఇంకా పొంగిపోతారనమాట. చూడాలి, నాకు ఇప్పటి వరకు అయితే దొరకలేదు. అంటే శుక్రవారం వచ్చిందంటే మనకి వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే మార్కెట్లో అలా అమ్ముతూ ఉంటారు. అప్పుడైనా వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఈ శుక్రవారం ఏంటంటే సింపుల్గా అమ్మవారిని ఎలా ఆకట్టుకోవాలి, అమ్మవారిని మనలా అంటే మన ఇంట్లోనే ఎలా వండించుకోవాలి, అమ్మవారు మన ఇల్లు దాటి వెళ్ళకూడదు, ఏ విధంగా చేయాలి అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. చూసారు కదా, చిన్నగా అయితే ఈ విధంగా ముగ్గు అయితే వేసుకున్నానండి. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇక్కడ కలర్స్ అవన్నీ ఏమి వేయలేదండి. చాలా సింపుల్గా ముగ్గు అనేది బాగా కనిపించాలి అని చెప్పేసి కలర్స్ అవన్నీ ఏమి వేయకుండా సింపుల్గా వేసేసి పసుపు కుంకుమ కలర్స్ అయితే ఉంటాయి కదా, వాటితో అయితే అలంకరించుకున్నాను అన్నమాట. చూసారు కదా ఎంత బాగుందో, ఎంత కళగా ఉందో చూడండి. అమ్మవారు మన ఇంట్లోకి మొదటిగా రావాలి అంటే మన గడపని మన ముగ్గును చూసే ప్రవేశిస్తారండి అమ్మవారి ఇంట్లోకి. బయట మాత్రమే శుద్ధిగా చేసుకొని ముగ్గు పెట్టుకోవడం కాదు, ఇంట్లో కూడా శుద్ధిగా ఉంచుకొని ఈ శ్రావణ మాసం అంతా కూడా మంచిగా ఇంట్లో మొత్తం ఎటువంటి గొడవలు చికాకులు లేకుండా మంచిగా చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ముందు రోజు పెట్టిన పువ్వులన్నీ కూడా నిర్మాల్యం మొత్తం తీసేసి కొత్తగా పెట్టుకొని దీపారాధన అయితే చేస్తున్నాను. వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి. ఇంకా ఇంట్లో కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ నెల రోజులనే కాదు, మామూలుగా ప్రతిరోజు కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నమాట. దీపారాధన చేసామంటే చేసాము అన్నదైతే ఉండకూడదండి. ప్రశాంతంగా ఇంట్లో ఎటువంటి చిక్కాకులు లేకుండా ప్రశాంతంగా అయితే ఇంట్లో ఎప్పటికీ అలాగే ఉండాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే పంచగవ్య దీపం అయితే పెట్టుకుంటున్నాను. చాలా మంచిదండి, చాలా అంటే చాలా మంచిది. అమ్మవారికి ప్రీతికరమైనది. ఎంతో ఇష్టంగా ఈ దీపారాధన చేశారంటే మనకంతా కూడా మన కుటుంబానికి మనకి ఎంతో మంచి జరుగుతుందన్నమాట. ఇక్కడ ఎప్పుడైనా సరే అండి, నాకు ఇది ఏమైనా అనుకోండి చాలా కోపం వస్తుంది ఈ విషయంలో. ఏంటి అంటే నేను ప్రశాంతంగా మీకు ఎటువంటి నాయిస్ లేకుండా ప్రశాంతంగా వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటాను. ఆ టైం సెట్ చేసుకొని ఇస్తూ ఉంటాను. మధ్యలో కింద ఉన్న వాళ్ళైతే ఎలా మాట్లాడుతూ ఉంటారంటే గట్టిగా అరుస్తూ ఉంటారండి. చాలా కోపం వస్తుంది ఈ విషయంలో. ఎంత ప్రశాంతంగా ఉందామనుకున్నా కూడా అదేంటో అర్ధరాత్రి 11 అవుతుందండి. 11 అయినప్పుడు ఎవరైనా కసువు ఊడుస్తారా అండి? ఆ టైంలో ఊడుస్తారు ఆవిడ. అస్సలు నిద్ర రాదు. చాలా చిరాకు పెట్టిస్తూ ఉంటుందన్నమాట. చాలా కోపం వస్తుంది. ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్ ఇస్తుంటే కింద అరుస్తున్నారు. ఇంకొకటి ఆ డాగ్ సౌండ్ అయితే వస్తుంది కదా, మేమున్న లైన్లో మొత్తం కూడా పెంచుకుంటూ ఉంటారండి. అదేం అలవాటు నాకైతే అర్థం కాదు. డాగ్ లవర్స్ ఉంటారు కానీ ఇంతగా నాకైతే భలే చిరాకు వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, పంచగవ్య దీపం అయితే ఈ విధంగా పెట్టుకున్నాను.
ఈ విధంగా మనము పంచగవ్య దీపం పెట్టుకునేటప్పుడు గంధపు బొట్లు అయితే ఎప్పుడైనా దీపారాధన చేసేటప్పుడు 3 బొట్లు పెట్టుకొని మాత్రమే దీపారాధన అయితే చేసుకోవాలి. పంచగవ్య దీపానికి కూడా 3 బొట్లు పెట్టేసుకొని అందులో నేను పువ్వు ఒత్తు వేసానండి. పువ్వు ఒత్తు వేసి నెయ్యితో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. శుక్రవారము అమ్మవారికి నెయ్యి దీపారాధన చేస్తే చాలా మంచిది. కామాక్షి దీపం అయితే పెట్టుకోవాలనుకున్నాను కానీ పెట్టుకోలేదండి. శుక్రవారం అయితే పెట్టుకుంటాను. చూస్తున్నారు కదా, సింపుల్గా ఎటువంటి హడావిడి లేకుండా ఎంత బాగా పూజ చేసుకోవచ్చో చూస్తున్నారు కదా. అరటి పండ్లు ఉన్నాయండి ఇంట్లో, అవే నైవేద్యంగా సమర్పించాను అంతే అండి. ఎటువంటి అంటే అలంకరణ ఎక్కువ చేసేయడము అలా ఏమీ లేకుండా సింపుల్గా ఈ విధంగా చేసుకున్నాను. మీరు కామాక్షి దీపము ఆవునేతితో వెలిగించండి. ఇంకా చాలా ఉంటాయండి. నేను సింపుల్గా ఏ విధంగా చేసుకున్నాను అన్నది మాత్రమే ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను. అదొక్కటి గమనించుకోండి. ఇంతకన్నా బాగా చేసుకోగలము అనే ఉంటే మాత్రం మీరు ఆ విధంగా అయినా చేసుకోవచ్చు. ఎందుకు అంటే పిల్లలు నాకు ట్యూషన్కి వెళ్ళే టైం అండి. నేను ఈవినింగ్ అయితే చేసుకున్నాను పూజ. ట్యూషన్కి వెళ్ళిన తర్వాత చేసుకున్నాను. వాళ్ళని తీసుకొని వచ్చి మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఈ విధంగా సింపుల్గా చేసుకున్నాను. అన్నీ చేసుకునేసరికి కొద్దిగా లేట్ అయితే అయ్యింది. అందుకని చెప్పేసి సింపుల్గా చేసుకున్నాను. ఒకవేళ వీలుంటే వరలక్ష్మి వ్రతము అదే మనకి 16వ తేదీ వస్తుంది కదా, చెప్పలేమండి. ఆ రోజు ఆడవాళ్ళకి ఏదైనా సమస్య రావచ్చు. అటు నాకు కూడా ఒక హోప్ అయితే ఉంది, ఎటువంటి సమస్య ఉండదు అని చెప్పేసి. అలాగే ఉంటే కనుక మీతో పూజ అయితే నేను షేర్ చేసుకుంటాను వరలక్ష్మి వ్రతము. లేకపోతే నెక్స్ట్ వారం చేసుకోవడానికి ట్రై చేస్తాను అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పటి వరకు కూడా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూస్తున్నారు కదా, నా పూజా విధానం మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. కీప్ స్మైలింగ్. బై.